ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులుగా జరుగుతున్న ఐటీ రైడ్స్ టాలీవుడ్ లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. 3వ రోజు కూడా సినీ ప్రముఖులు ఇల్లు వాళ్ళ ఆఫీస్ లో తనిఖీలు జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో 3వ రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియల్ ఇళ్లలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో పాటుగా అతని కుటుంబ సభ్యులు, అతని సన్నిహితుల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు అధికారులు. సంక్రాంతికి విడుదలైన సినిమాల కలెక్షన్లపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీస్ చివరిసారిగా 2021లో బ్యాలెన్స్ షీట్లను సమర్పించినట్టుగా గుర్తించారు. ఎస్వీసీ, మైత్రి మూవీస్ కి ఫినాన్స్ ఇచ్చిన కంపెనీల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా 2వ రోజు కూడా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఆ ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, సినిమాలో ఆడినట్లుగా ఈ ఐటీ రైడ్స్ కూడా ఎన్ని రోజులు జరగబోతున్నాయి? ఇంకా అంటే దాదాపుగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఐటీ రైడ్ జరగలేదు. 3వ రోజు దాదాపుగా ఆ రోజు వచ్చినప్పుడే 68 టీమ్స్ అని చెప్పారు. సో ఆ షిఫ్ట్ వైజ్గా ఐటీ అధికారులు కూడా షిఫ్ట్ అవుతూ ఈ ఐటీ రైడ్స్ చేస్తున్నారు. దాదాపు 3rd డే ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు సాయంత్రం లేట్ నైట్ కల్లా ఈరోజు ఐటీ రైడ్స్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్గా పేరున్న మైత్రి బ్యానర్స్తో పాటుగా ఎస్వీసీ, ఈ 2 బ్యానర్లు దిల్ రాజుతో పాటుగా నవీన్ ఎన్నినికి సంబంధించినటువంటి 2 బ్యానర్లకు సంబంధించిన దానిపైన రైడ్ జరుగుతుంది. అభిషేక్ పిక్చర్స్ కూడా కొంత పెద్ద సినిమాలు నిర్మించింది. దాంతోపాటుగా పెద్ద సినిమాలకు ఫండింగ్ కూడా చేస్తున్నారు, ఫైనాన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి అభిషేక్ అగర్వాల్తో పాటుగా ఈ మొత్తం సంస్థలకి ఫైనాన్స్ చేసినటువంటి రంగయ్య అనేటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ చాలా సంవత్సరాల నుంచి అనేక పెద్ద సినిమాలకి వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా ప్రముఖ వ్యక్తులపైన ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి. పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్గా దేశవ్యాప్తంగా 2022 కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నటువంటి పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఇంకా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈ ప్రకటనలు ఏవైతే చేశారో 2000 కోట్లకు పైగా కలెక్షన్ చేశారన్న ప్రకటనకు సంబంధించి ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత లాభం వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఐటీ శాఖ తెలుసుకుంటుంది. దాంతోపాటుగా 2021 తర్వాత ఈ 2 సంస్థలు కూడా ఎక్కడ కూడా తమ బ్యాలెన్స్ షీట్ని సబ్మిట్ చేయకపోవడం కూడా ఒక రీజన్గా తెలుస్తుంది. వీళ్ళు ఎంత పెట్టుబడులు పెట్టారో, ఆ పెట్టుబడులకు సంబంధించిన డబ్బును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని ద్వారా వచ్చిన గ్రాస్ కలెక్షన్ ఎంత ఉంది, ఇవన్నిటి కూడా ప్రస్తుతం వెరిఫై చేసిన భాగంగానే ఐటీ శాఖ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో రైడ్స్ కొనసాగిస్తున్నారు. 3వ రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రికల్లా ఐటీ రైడ్స్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ దీని తర్వాత ఎందుకంటే గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం, దిల్ రాజు తీశారు, దీంట్లో ఒక సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇంకో సినిమా ద్వారా వచ్చిన డబ్బుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటుగా ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ కూడా లెక్కల్లో చూపెట్టలేదన్న అలిగేషన్స్ కింద ప్రస్తుతం ఈ రైడ్ జరుగుతుంది. ఇక పుష్ప 2కు మాత్రం ఆ నిర్మాతలంతా కూడా 2020 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు. కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుంటారు. ఈ సినిమాలో భాగస్వామైన సుకుమార్ని కూడా 2వ రోజు కూడా విచారిస్తున్నారు. ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా నిన్న హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి విచారించారు. ఈరోజు కూడా ఆయన ఇంట్లో ఇంకా విచారణ కొనసాగుతుంది. రైట్ విజయ్.